నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్. సో పోసాని కృష్ణమురళి యాక్చువల్లీ ఇతని 24న ఫిర్యాదు వచ్చింది. 26న అరెస్ట్ చేయడం జరిగింది అండ్ నిన్న జడ్జ్ ముందర ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 41A బిఎన్ఎస్ కింద అతనికి నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని వాదించారు కానీ జడ్జ్ కన్విన్స్ అవ్వలేదు. సో పోసాని కృష్ణమురళి చేసిన తప్పులు ఏంటి అని అంటే గనక 3 years బ్యాక్ అతను మీడియా ముందరికి వచ్చి మాట్లాడిన విధానానికే ఇప్పుడు అనుభవిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అసలు ఇన్ఫాక్ట్ ఇతని అరెస్ట్ కి తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సో పోసాని కృష్ణమురళి ఇతని కేసులో కూడా అంతే అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇది జరిగి ఆల్మోస్ట్ 2 to 3 years అయింది. అయితే ప్రముఖ నటుల భార్యల్ని కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడకూడని పదాలు ఉపయోగించి మాట్లాడి అభ్యంతకరంగా వ్యవహరించారు అనేసి ఇతని మీద కేసు. అయితే ఈ 41A ఏంటి అసలు దీని గురించి తెలియజేస్తూ అతనికి శిక్ష ఎన్ని రోజులు పడుతుంది అని అంటారు, ఏంటి అనే వివరాలు కూడా తెలియజేయండి. 24/2/2025 రోజు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో అన్నమయ్య డిస్టిక్ కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయ్యడం జరిగింది. సో ఆన్లైన్లో ఫిర్యాదుదారు ఇచ్చిన సారాంశం ఏంటి అంటే కనుక ఆన్లైన్లో ఆమె చూస్తూ ఉండగా పోసాని కృష్ణమురళి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, నారా లోకేష్ గారి మీద కానీ, మిగిలిన వ్యక్తులు ఎవరి మీద ఉన్నారో చాలా దుర్భాషలు వాడుతూ ఇక విచక్షణ మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారో సభ్య సమాజంలో మాట్లాడని కూడని మాటలు కుటుంబం మీద, కుటుంబంలోని వ్యక్తుల మీద, వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్న మహిళల మీద మాట్లాడారు అని చెప్పి కంప్లైంట్, పిల్లల మీద కూడా మాట్లాడారు అని చెప్పని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది ఒక 5 సెక్షన్స్ ప్రకారం. అయితే నిన్న ఆయన్ని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ అనేది పంపించకూడదు. రిమాండ్ అంటే ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ఆ యొక్క నిందితుడిని ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టినప్పుడు ఆ కంప్లైంట్ సారాంశం ఏంటి, దానికి సంబంధించి ఉన్న సెక్షన్స్ ఏంటి, ఆ సెక్షన్స్ 7 సంవత్సరాలకి మించి శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్సా, లేదు అంటే కనుక 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్సా అని మెజిస్ట్రేట్ వారు పరిశీలించిన తర్వాత అవన్నీ సరిగ్గా ఉంటే రిమాండ్ అనేది పంపించడం జరుగుతుంది. అంటే 14 రోజులు జైలుకి పంపించడం జరుగుతుంది. దాన్ని జ్యుడిషియల్ రిమాండ్ అని అంటారు. సో న్యాయవాదులు ఏం వాదిస్తారు అని అంటే ఇచ్చిన ఫిర్యాదు పెట్టిన సెక్షన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఫిర్యాదులో ఉన్న సారాంశం ప్రకారము పెట్టే సెక్షన్స్ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్స్ పెట్టాలి, కానీ కావాలని జైలుకి పంపించడానికి ఈ యొక్క రాంగ్ సెక్షన్స్ పెట్టారు అని చెప్పని, కాబట్టి ఈ యొక్క రిమాండ్ని రిజెక్ట్ చేయాలి అని చెప్పని ఆ యొక్క న్యాయవాదులు కోరటం జరిగింది. కానీ ఆ యొక్క కోరికని సంబంధించిన మెజిస్ట్రేట్ వారు పరిగణలోకి తీసుకోకుండా పోలీసు వాళ్ళ యొక్క వాదనతో ఏకీభవించి ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్కి అనేది పంపించడం జరిగింది 14 రోజులు. ఇకపోతే ఆయన మీద నాట్ ఓన్లీ ఈ పోలీస్ స్టేషన్ అంటే మిగిలిన సిఐడికి సంబంధించి కూడా ఇంకొక కేసు అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి. సో ఒక 2-3 కేసులు అనేవి రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క కేసుల యొక్క సారాంశం మనం చూసుకున్నట్లయితే కనుక బిఎన్ఎస్లో ఉన్న మ్యాక్సిమం సెక్షన్స్ ఈయన మీద ఉన్నాయి. సో ఎటువంటి శిక్షలు పడతాయి అని అంటే కనుక జీవితకాలపు శిక్ష పడే అవకాశాలు ఉన్న సెక్షన్స్ ఉన్నాయి అన్ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించి. దాంట్లో ఏం చెప్తుంది అని అంటే కనుక మర్డర్ కానీ అదేవిధంగా డెకాయిటీ కానీ, థెఫ్ట్ కానీ, అదేవిధంగా ఫిజికల్ అసాల్ట్ ఆన్ ఉమెన్ కానీ, ఈ విధంగా అన్ని రకాల అన్ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించి ఏదో ఒక నేరం చేసినా కూడా ఆ నేరం యొక్క తీవ్రతను బట్టి జీవితకాలం లేదంటే మరణశిక్ష, 10 సంవత్సరాలు ఈ విధమైన శిక్షలు పడే అవకాశాలు. అదేవిధంగా బెదిరింపులు, సమాజంలో 2 వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడము, అదేవిధంగా క్రిమినల్ కాన్స్పిరసీ, కుట్ర చేసి ఒక పథకం ప్రకారము ఏదైనా ఒక నేరాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం, నేరంలో పాల్పడటం, అదేవిధంగా నేరంలో పాల్పడే విధంగా వేరే వ్యక్తుల్ని ప్రోత్సహించడం, ఎబేట్మెంట్. సో ఇటువంటి సెక్షన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూడాల్సిన అంశం ప్రాథమికంగా ఏంటి అని అంటే కనుక ఏదైనా సరే ఒక అరెస్ట్ జరిగినప్పుడు ఏ వ్యక్తినైనా కూడా ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క నేరానికి సంబంధించి చేశాడు అని చెప్పి పోలీసులు ప్రూవ్ చేయాలి అని అంటే కనుక 24 గంటల్లో అతను విచారించడం సాధ్యం కాదు. కాబట్టి 24 గంటల్లోపు ఆయన ప్రొడ్యూస్ చేసి
దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అనంటే కనుక పోలీస్ కస్టడీ అని చెప్పి అడగడం జరుగుతుంది. ఓకే. ఆ పోలీస్ కస్టడీ అంటే ఏంటి అంటే గనక మెజిస్ట్రేట్ వారి అనుమతితోటి ఒక 5 రోజులో, 10 రోజులో, 20 రోజులో ఈయన్ని మళ్ళీ అదుపులోకి తీసుకొని హుహు. నువ్వు ఆ రోజు ఎందుకోసం మాట్లాడావు? ఎవరు నీతో మాట్లాడిపిచ్చారు? దీని వెనక ఎవరు జరిగింది? మాట్లాడినందుకు నీకేమైనా కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినాయా? సో, సమాజంలో ఏదైనా ఒక విధ్వంసకరమైన ఘటన చేయడానికి వ్యక్తుల్ని ప్రోత్సహించడం గానీ, లేదు అనంటే గనక అటువంటి వ్యక్తులతో కలిసి ఆ నేరంలో పాల్పడటం గానీ, ఇటువంటి నేరాలు చేసినందుకు గాను ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌లో దాని యొక్క తీవ్రతను బట్టి, అతని యొక్క పాత్రను బట్టి ఈ యొక్క సెక్షన్స్‌లో అదేవిధంగా శిక్ష అనేది అక్కడ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క బిఎన్ఎస్‌లో. అయితే ఇక్కడ విచారణ చేపట్టారు. ఐ మీన్ అతన్ని పంపించారు కదా! అందులో ఏమీ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు, ఏం మాట్లాడట్లేదు అని అంటూ ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. నేనేం చెప్తున్నానంటే, ఈ ఒక నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తిని ఒక నేరానికి సంబంధించి ఆ నేరంలో అరెస్ట్ చేసినప్పుడు, అరెస్ట్ చేసిన 24 గంటలలోపు సంబంధించిన మేజిస్ట్రేట్ వారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. ప్రవేశపెట్టాలి. అయితే 24 గంటల్లో అతన్ని ఒక సంబంధించిన మేజిస్ట్రేట్ వారి ముందు ప్రొడ్యూస్ చేయాలి అనంటే గనక, దానికి సంబంధించిన లీగల్ ఫ్రేమ్‌వర్క్ అనేది చేయాల్సిన పరిస్థితి పోలీస్ వాళ్ళ మీద ఉంటది. ఓకే. ఎందుకు అనంటే గనక దాంట్లో ఏ మాత్రం పొరపాటు జరిగినా కూడా అతను జ్యుడిషియల్ రిమాండ్ అనేది సంబంధించిన మేజిస్ట్రేట్ వారు తిరస్కరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హుహు. కాబట్టి పోలీసు అధికారులు విచారణ కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఈ యొక్క న్యాయపరమైన తతంగం మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు. సో, ఆ వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్‌కి పంపించిన తర్వాత ఈ నేరానికి సంబంధించి అతన్ని విచారించాలి అనంటే గనక పోలీస్ అధికారులు సంబంధించిన మేజిస్ట్రేట్ వారి ముందు కస్టడీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది 5 రోజులా, 10 రోజులా, 15 రోజులా, 20 రోజులా అని చెప్పని. అలా తీసుకున్న తర్వాత అతన్ని అప్పుడు విచారణ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో, మీరు ఈ యొక్క నేరాలకి ఎందుకు పాల్పడ్డారు? ఈ యొక్క నేరం చెయ్యమని చెప్పి, ఈ విధమైన అసభ్య పదజాలం వాడమని చెప్పి మీకెవరు చెప్పారు? మీరు ఆ విధంగా అటువంటి అసభ్య పదజాలం వాడినందుకు మీకేమైనా ఆర్థికపరమైన లావాదేవీలు జరిగినాయా? లబ్ధి పొందారా? లబ్ధి పొందితే ఎవరి దగ్గర నుంచి లబ్ధి పొందారు? వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో? అని చెప్పి ప్రతీదీ కూడా విచారణలో పోలీస్ అధికారులు ఆ యొక్క నిందితుడి దగ్గర నుంచి రాబట్టడానికి ఈ యొక్క పోలీస్ కస్టడీ అనేది చాలా క్రూషియల్ యాస్పెక్ట్ లాలో. ఓకే. సో, ఆ యొక్క విచారణను బేస్ చేసుకొని ఇతను ఒకవేళ ఆ విధంగా ఎవరి దగ్గరైనా లబ్ధి పొంది ఈ విధంగా చేసినట్లయితే కనుక ఆ యొక్క ఏ బ్యాంక్ అకౌంట్స్ నుంచి వచ్చినాయి, ఆ అకౌంట్స్ ఎవరయ్యి, సో, ఆ అమౌంట్ తోటి ఏం చేశాడు, ఇవన్నీ కూడా సీజ్ చేయడము, వాటిల్ని సంబంధించిన కోర్ట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ యొక్క వ్యక్తులను కూడా విచారించడము, ఇవంతా కూడా ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఇప్పుడే ఏమీ కాలేదు. ఇప్పుడే మొదలయ్యింది. ఇంకా కస్టడీ తీసుకోవాలి, విచారణ జరపాలి. ఇది అయిపోయిన తర్వాత వేరే సిఐడి వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసుకు సంబంధించి కూడా విచారణ అనేది జరుగుతుంది. హుహు. ఎందుకంటే అక్కడ కంప్లైనెంట్ వేరు, అక్కడ జరిగిన నేర యొక్క స్వభావం వేరు. సో, కాబట్టి దాంట్లో కూడా విచారణ అనేది కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కేసులో బెయిల్ ఏసి ఒకవేళ ఆ కేసుకు సంబంధించి బెయిల్ గనుక వస్తే మళ్ళీ వేరే కేసుకు సంబంధించిన పోలీస్ వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపించడానికి ఆ యొక్క కేసు అనేది ఉపయోగపడటం జరుగుతుంది. మళ్ళీ దాంట్లో విచారణ అనేది. అలా ఎన్ని కేసులు రిజిస్టర్ చేస్తే అన్ని సార్లు అరెస్టు ప్రక్రియ, మళ్ళీ రిమాండ్ ప్రక్రియ అనేది యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది. రైట్. సో, ఇప్పుడప్పుడే పోసాని చుట్టూ బిగుసుకున్న ఉచ్చయితే విడిపోయేది కాదు అన్నారు. ఎగ్జాక్ట్‌లీ. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ.